హాయ్ ఆల్, వెల్కమ్ టు దుబాయ్ వ్లాగ్స్. మా ఛానల్ నేమ్ క్వీన్ అమ్ము _దుబాయ్. వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను మా హోమ్ టూర్ చేస్తున్నాను. ఇది మేము రీసెంట్గా మూవ్ అయిన కొత్త హౌస్కి మూవ్ అయ్యాము. మేము దుబాయ్లో ఉంటాము కదా. ఇది వచ్చేసి లిఫ్ట్ 3 లిఫ్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లిఫ్ట్ మూవ్ చేయడానికి అంతా దానికోసమే పెట్టాడు. ఇవన్నీ మనకి ఫైర్ రూమ్ అని చెప్పేసి గార్బేజ్ అంతా మనం ఇక్కడ నుంచి వేసేయచ్చు, కిందకి వెళ్ళిపోద్ది. అదొక సపరేట్ రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను మా ఇంటికి లోపల వచ్చాక ఇలా ఉంటుంది. ఇది బయట షూ ర్యాక్ అన్నీ బయటే పెట్టేశాము, పిల్లల టేబుల్స్ అన్నీ. ఇది వచ్చేసి నేను ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా నాకు లెఫ్ట్ సైడ్లో కిచెన్ వస్తుంది. కిచెన్ వచ్చేసి మాది ఇలా ఉంటుంది. చిన్న కిచెనే, కాకపోతే మాకు సెట్ అయ్యింది. ఇలా కబోర్డ్స్ అన్నీ పెట్టేసి వాషింగ్ మిషన్ కూడా మాకు కిచెన్లోనే ఉంటుంది. కనెక్షన్ కూడా అక్కడే ఇచ్చి ఉంటారు వాళ్ళు. ఇది వచ్చేసి స్టవ్, వాషింగ్ మిషన్, ఇంకా ఫ్రిడ్జ్, ఇవన్నీ పైనంతా కబోర్డ్స్ చాలా ఇచ్చాడు. ఇది వచ్చేసి మాకు వైఫై రూటర్ అంతా పెట్టడానికి అది ప్లేస్, ఎందుకంటే బయట ఉంటే పిల్లలు లాగేస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బెడ్రూమ్లో వాడు ఇన్బిల్ట్ కబోర్డ్స్ ఇచ్చేసాడు. చాలా బిల్డింగ్స్లో ఇక్కడ కబోర్డ్స్ ఉండవు, మనమే కొనాల్సి వస్తుంది. నేనున్న ఇంతకుముందు బిల్డింగ్లో కబోర్డ్స్ లేవు, మేమే కొనుక్కున్నాము. ఇది వచ్చేసి మా పాత కబోర్డు ఇలా ఉంది. ఇది చూడండి, ఇది వచ్చేసి మా పాత కబోర్డు. మరి ఇక్కడ వచ్చేసి మాకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. మనకి గ్రేజర్ అంతా దీనికి అటాచ్ ఉంటుంది. ఇంకా ఇదంతా మా బెడ్రూమ్ ఇలా ఉంటుంది. చిన్నదే బెడ్రూమ్ అయినా కూడా మాకు సెట్ అయింది. చిన్న ఫ్యామిలీ కదా, సెట్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఇది మాకు బెడ్రూమ్లో విండో ఇలా ఉంది. ఫుల్ గ్లాస్ విండో, కింద దాకా మనకు వాల్ అనేది ఏమి ఉండదు, జస్ట్ మనకి ఫుల్ గ్లాస్ ఉంటుంది. పిల్లలంతా చూడడానికి బయట వ్యూ అంతా చాలా బాగుంటుంది అక్కడ నుంచి. ఇది వచ్చేసి మాది బెడ్రూమ్ ఎలా ఉంది. ఇది వచ్చాక మళ్ళీ తర్వాత స్ట్రైట్గా అలానే వెళ్ళిపోతే ఇది కిచెన్, నేను ఇందాక చూపించాను కదా అదే. ఇది వచ్చేసి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది ఒక వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చాడు డోర్కి ఎంటర్ అయితేనే. ఇది వచ్చేసి హాల్ మాకు ఇలా ఉంటుంది. హాల్లో బాల్కనీ వచ్చింది మాకు. ఇది మేము కూర్చోవడానికి చిన్న సోఫా తీసుకున్నాము. ఇక్కడ ఎక్కువ ఫర్నిచర్ తీసుకుంటే వేస్ట్ అయిపోద్ది కదా, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, అందుకని మేము ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. ఇది వచ్చేసి మనకు చిన్నగా దేవుడిది పూజవి ఇవి పెట్టుకోవడానికి మేము అలా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మాకు మెయిన్ డోరు. ఇది బాల్కనీ ఇలా ఉంటుంది. ఇదంతా మాకు హాల్. ఇదంతా హాల్లోనే మేము డైనింగ్ అంతా పెట్టుకున్నాము. ఇది బాల్కనీలో వచ్చేసి ఇలా మాకు స్లైడింగ్ డోర్స్ 2 డోర్స్ ఇచ్చాడు, ఒకటి మెష్ డోర్ ఇచ్చాడు. ఇది బాల్కనీలో వ్యూ ఇలా ఉంటుంది మాకు. ఇలా అంతా చాలా బాగుంటుంది. మేము ఉండేది చాలా లాస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, 20 ఫ్లోర్లో. ఇది మా బాల్కనీ నుంచి వ్యూ. కింద దాకా గ్లాసే ఉంటుంది. పిల్లలు ఎత్తుకొని చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళే నార్మల్గా చూసేయచ్చు. ఇది చాలా హైట్లో ఉంటుంది, పిల్లలకు కూడా సేఫే, అలా ఏం లేదు, పిల్లలు ఎక్కలేరు దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.